గురించి కానీ మిగతా నీటి టాపిక్ల గురించి కానీ అడుగుతున్నారు కానీ సరైన సమాధానం లేదు. అసెంబ్లీ వాకౌట్ చేసే విధానమే కనబడుతుంది. అసెంబ్లీ సమాధానం చెప్పే విధానం లేక అని అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెబుతారు? దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అగ్రిమెంట్లు బయట పడితే కానీ ఈ వాతావరణం రాదు. ఎందుకంటే అప్పుడు చేసిన అగ్రిమెంట్ల ప్రకారం మనకి బండి సంజయ్ గారు చెప్పారు, సుమారుగా 811 టీఎంసీలు ఉంటే 299 టీఎంసీలు తీసుకుంటే సరిపోతుందని అగ్రిమెంట్లు చేశారు. ఆ అగ్రిమెంట్లు మేము బయట పెడతామని చెప్పారు. సో అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేయడం ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ ఇష్టం. కానీ ఇలాంటి అంశాన్ని చర్చ జరుగుతున్న సమయంలో బయటికి రావడం బీఆర్ఎస్ పార్టీకి నష్టం. బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజికల్గా ఒక రాజకీయ వ్యూహం సరైన వ్యూహం కాకుండా ఈ వ్యూహం ఫెయిల్ అయింది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏ నీటి అంశం మీద ఏదైతే ఎలిగేషన్ చేయడం ఎంత ముఖ్యమో ఎలిగేషన్స్ అసెంబ్లీ సెక్షన్లో ప్రూవ్ చేయడం కూడా అంత ముఖ్యం. కేవలం ఈరోజు అపోజిషన్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి వాటిని బాధ్యత ఉంటుంది. ఒకవేళ కనుక మీకు అసెంబ్లీలో ఆ రకమైన ప్రియారిటీ ఇవ్వకపోయినా, ఆ రకమైన అవకాశం మీకు ఇవ్వకపోయినా మీరు గవర్నర్ గారు కూడా ప్రియారిటీ చేయొచ్చు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియారిటీ ఇవ్వలేనప్పుడు గవర్నర్ గారికి ప్రియారిటీ చేశారు. ఒక ప్రతిపక్ష పార్టీకి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో మీరు గవర్నర్ కూడా ప్రియారిటీ చేయొచ్చు. సో స్పీకర్ గారి మీద కూడా మీరు పెట్టచ్చు. సో ఇన్ని చాలా అంశాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ బయట ఎలిగేషన్ చేసినంత విధంగా కాకుండా కేవలం 5 రోజులు పూర్తిగా ఒకరోజు కాదు, ఒకరోజు 2 రోజులు బాయ్కాట్ చేస్తే అది వేరే విషయం. పూర్తిగా అసెంబ్లీ సెక్షన్స్ మొత్తం వాయిదా వేయడం అనేది నాకు నచ్చలేదు. అదేవిధంగా కవిత గారు కూడా ఇదే విషయం చెప్పారు. సో స్ట్రాటజికల్గా ఇది రాంగ్ డిసిషన్. బీఆర్ఎస్ పార్టీ అనేది హరీష్ రావు గారి నేతృత్వంలో ముందుకు వెళ్తుంది, బిల్డప్ మళ్ళీ లిఫ్ట్ అవుతుంది అని ఫీల్ అయ్యారు. కానీ అది స్ట్రాటజికల్గా రాంగ్ అయింది.